Good morning, students. I am G. Ramya, lecturer in chemistry. Here in this video, we are going to learn about Arrhenius equation. అంటే అర్హీనియస్ సమీకరణం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రియాక్షన్ రేట్స్. చర్య రేటుపై ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మన అందరికీ తెలుసు ఏంటి, ఎప్పుడైనా మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకో రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ప్రొడక్ట్ ఈల్డ్ పెరుగుతుంది. It has been observed that the rate of all single reaction increases with increase in temperature. మనందరికీ ఏం తెలుసు, చర్య ఉష్ణోగ్రతను పెంచితే సాధారణంగా చర్య రేటు అధికమవుతుంది. మనం ఎప్పుడైనా టెంపరేచర్ పెంచినట్లయితే రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రేట్ ఆఫ్ రియాక్షన్ వ్యారీస్ విత్ టెంపరేచర్. జనరల్గా ఒక 10 డిగ్రీ సెంటీగ్రేడ్ మనం పెంచామనుకో, రియాక్షన్ జరిగే టెంపరేచర్ కన్నా ఒక 10 డిగ్రీ సెల్సియస్ మనం పెంచితే ఆ రియాక్షన్ యొక్క రేట్ డబల్ ఆర్ ట్రిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఏదో ఒక రియాక్షన్ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రియాక్షన్ జరుగుతున్నప్పుడు అది జరుగుతున్న టెంపరేచర్కి ఒక 10 డిగ్రీ సెల్సియస్ ఎక్స్ట్రాగా మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్లయితే రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది 2 రెట్లు లేదా 3 రెట్లు వేగంగా జరుగుతుంది. అంటే చర్య ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెల్సియస్ పెంచితే చర్య రేటు స్థిరాంకం విలువ ఏమవుతుంది, 2 లేదా 3 రెట్లుగా ఉంటుంది. కాబట్టి చూడండి, మనం చెప్తున్నాం కదా ఇప్పుడు 10 డిగ్రీ సెల్సియస్ పెంచితే రేట్ ఆఫ్ ద రియాక్షన్ 2 రెట్లు 3 రెట్లు ఇంకా పెరుగుతుంది అని. రేట్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ ఆఫ్ రియాక్షన్, 2 డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర వెలాసిటీ కాన్స్టెంట్స్ 10 డిగ్రీ సెల్సియస్ సపరేషన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో దాన్ని ఏమంటాం, టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. ఆ టెంపరేచర్ కోఎఫిషియంట్ తెలుసుకుందాం. చూడండి, అంటే 2 డిఫరెంట్ టెంపరేచర్స్, దోస్ 2 టెంపరేచర్స్ సపరేటెడ్ బై 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర వెలాసిటీ కాన్స్టెంట్స్ యొక్క రేషియోని ఏమంటాం, టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. అంటే రేటు స్థిరాంకం ఉష్ణోగ్రత గుణకం అంటాం. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉష్ణోగ్రత గుణకం అంటే ఏంటి, వెలాసిటీ కాన్స్టెంట్ ఎట్ 35 డిగ్రీ సెల్సియస్ బై వెలాసిటీ కాన్స్టెంట్ ఎట్ 25 డిగ్రీ సెల్సియస్. అంటే ఈ 2 వెలాసిటీ కాన్స్టెంట్స్ యొక్క రేషియో, వాటి యొక్క టెంపరేచర్ ఎంత డిఫరెన్స్, 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర దాన్ని టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. వెలాసిటీ కాన్స్టెంట్ కేతో డినోట్ చేస్తాం కాబట్టి K 35 డిగ్రీస్ బై K 25 డిగ్రీస్ అని రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, అర్థమైంది కదా. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రియాక్షన్ రేట్ అంటే జనరల్గా మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా మనం 10 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ చేసిన రేట్ ఆఫ్ ద రియాక్షన్ డబల్ ఆర్ ట్రిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ వెలాసిటీ కాన్స్టెంట్స్ 2 డిఫరెంట్ టెంపరేచర్స్, ఆ 2 డిఫరెంట్ టెంపరేచర్స్ అంటే 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఆ వెలాసిటీ కాన్స్టెంట్ యొక్క రేషియోని టెంపరేచర్ కోఎఫిషియంట్ అనుకుంటాం, ఉష్ణోగ్రత గుణకం అనుకుంటాం. ఇప్పుడు మనం యాక్టివేషన్ ఎనర్జీ తెలుసుకుందాం. యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఉత్తేజిత శక్తి. రియాక్టివ్ మాలిక్యూల్స్కి ఎక్సెస్ ఎనర్జీ ఎంత కావాలో దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అనుకుంటాం. ఏదో ఒక రియాక్టెంట్ మాలిక్యూల్కి ఎక్సెస్గా ఎంత ఎనర్జీ ఉంటే అది ఫాస్ట్గా రియాక్షన్ చేయగలదు, దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అనుకుంటాం. డిఫరెంట్ రియాక్షన్స్కి డిఫరెంట్ యాక్టివేషన్ ఎనర్జీస్ ఉంటాయమ్మా. ఒకవేళ ఆ రియాక్టెంట్కి ఎక్కువ యాక్టివేషన్ ఎనర్జీ కావాలనుకో ఆ రియాక్షన్ స్లోగా జరుగుతుంది. ఇప్పుడు ఆ రియాక్షన్ జరగాలంటే ఆ రియాక్టింగ్ మాలిక్యూల్కి ఎక్కువ యాక్టివేషన్ ఎనర్జీ కావాలనుకో ఆ రియాక్షన్ స్లోగా జరుగుతుంది ఆర్డినరీ టెంపరేచర్స్లో. ఏదైతే మాలిక్యూల్కి యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ కావాలో అది ఫాస్ట్గా జరుగుతుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి మీరు. ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు రియాక్టింగ్ మాలిక్యూల్కి ఎక్సెస్ ఎనర్జీ అవసరమైతే దాన్ని యాక్టివేషన్ ఎనర్జీ అంటాం, ఉత్తేజిత శక్తి. మనం ఏం చెప్తున్నాం, డిఫరెంట్ రియాక్షన్స్కి డిఫరెంట్ యాక్టివేషన్ ఎనర్జీస్ ఉంటాయి. ఏదైనా ఒక రియాక్టెంట్ మాలిక్యూల్కి ఇప్పుడు ఆ రియాక్షన్ జరగాలి అంటే దానికి ఎక్కువ యాక్టివేషన్ ఎనర్జీ కావాలి అనుకో ఆ రియాక్షన్ స్లోగా జరుగుతుంది ఆర్డినరీ టెంపరేచర్స్ దగ్గర. అదే ఆ రియాక్టెంట్ మాలిక్యూల్కి తక్కువ యాక్టివేషన్ ఎనర్జీ సరిపోతుంది అనుకో ఆ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది గివెన్ టెంపరేచర్ దగ్గర. ఓకే, ఇప్పుడు చూద్దాం.
మరి ఈ యాక్టివేషన్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ. క్యాలిక్యులేషన్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ దేన్ని యూజ్ చేసుకుని, అర్హీనియస్ ఈక్వేషన్ని యూజ్ చేసుకుని యాక్టివేషన్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. అర్హీనియస్ సమీకరణాన్ని ఉపయోగించుకుని ఉత్తేజిత శక్తి భావం ఎలా కనుక్కుంటావో చూద్దాం. అర్హీనియస్ ఏం చెప్పారు అంటే, ఒక రియాక్షన్లో యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ రియాక్షన్ విత్ K యాజ్ ద రేట్ కాన్స్టెంట్, K అన్నది రేట్ కాన్స్టెంట్ అనుకుంటే టెంపరేచర్ T దగ్గర అర్హీనియస్ ఈక్వేషన్ ఏంటి, K ఈక్వల్స్ టు A ఇంటూ E టు ద పవర్ ఆఫ్ మైనస్ E బై A బై RT. యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఎ రియాక్షన్ ఎట్ రేట్ కాన్స్టెంట్ K, టెంపరేచర్ T ఏంటి, K ఈక్వల్స్ టు A ఇంటూ E టు ద పవర్ ఆఫ్ మైనస్ E బై A RT. ఇది అర్హీనియస్ ఈక్వేషన్. K అంటే ఏంటి, రేట్ కాన్స్టెంట్. A అంటే అర్హీనియస్ కాన్స్టెంట్. దీన్ని ఏమనుకోవచ్చు, ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అని కూడా అనుకోవచ్చు. K అంటే ఏంటమ్మా, రేట్ కాన్స్టెంట్, చర్యావేగ స్థిరాంకం అంటాం. A అంటే ఏంటి, అర్హీనియస్ కాన్స్టెంట్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్. అర్హీనియస్ చర్య పౌనపున్యం అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఈ A అంటే ఆ రియాక్షన్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ, ఏదైతే చర్య జరుగుతుందో దాని యొక్క ఉత్తేజిత శక్తి. T అంటే టెంపరేచర్, పరమ ఉష్ణోగ్రత ఆన్ అబ్జల్యూట్ స్కేల్. T అంటే ఏంటి, టెంపరేచర్ ఆన్ అబ్జల్యూట్ స్కేల్, అంటే T అంటే పరమ ఉష్ణోగ్రత. R అంటే గ్యాస్ కాన్స్టెంట్, వాయు స్థిరాంకం. ఈ వాల్యూ ఎంత, స్మాల్ ఈ వాల్యూ 2.718. మనం యాక్టివేషన్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తున్నామమ్మా యూజింగ్ అర్హీనియస్ ఈక్వేషన్. యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఎ రియాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ రేట్ కాన్స్టెంట్ K దగ్గర, టెంపరేచర్ T దగ్గర అర్హీనియస్ ఏం చెప్పారు, K ఈక్వల్స్ టు A ఇంటూ E టు ద పవర్ ఆఫ్ మైనస్ E బై A మైనస్ EA బై RT. చర్యావేగ స్థిరాంకం అంటే K, ఉత్తేజిత శక్తి ఉష్ణోగ్రత T మధ్య ఉన్న సంబంధాన్ని అర్హీనియస్ సమీకరణం ద్వారా ఈ కింది విధంగా చెప్పారనమాట. K ఈక్వల్స్ టు A ఇంటూ E టు ద పవర్ ఆఫ్ మైనస్ EA బై RT. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రెండు వైపులా లాగరిథమ్స్ తీసుకుందాం. తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇదే కదమ్మా ఈక్వేషన్. దీనికి రెండు వైపులా లాగరిథమ్స్ తీసుకుంటాం. ఈ ఈక్వేషన్కి రెండు వైపులా లాగరిథమ్స్ తీసుకుంటాం. అప్పుడు ఏముంటుంది, లాగ్ K ఈక్వల్స్ టు లాగ్ A మైనస్ EA బై RT అయింది. ఓకే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఈ ఈక్వేషన్ 1లో 2 డిఫరెంట్ రేట్ కాన్స్టెంట్స్ అంటే K1 K2, 2 డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర T1 T2. అప్పుడు ఈక్వేషన్ 1 ఎలా రాసుకోవచ్చు, log K1 ఈక్వల్స్ టు log A మైనస్ EA బై RT1 2.303. అలాగే ఇంకోటి రాసుకోవచ్చు, log K2 ఈక్వల్స్ టు log A మైనస్ EA బై RT2 2.303. అమ్మ అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేస్తున్నాను, K ఈక్వల్స్ టు A ఇంటూ E టు ద పవర్ ఆఫ్ మైనస్ EA బై RT అన్నాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను, ఆ ఈక్వేషన్కి లాగ్ అప్లై చేస్తాను రెండు వైపులా. ఏమవుతుంది, log K ఈక్వల్స్ టు log A మైనస్ EA బై RT 2.303. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఈక్వేషన్ 1 2 డిఫరెంట్ రేట్ కాన్స్టెంట్స్ K1 K2, 2 డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర T1 T2 దగ్గర. ఈక్వేషన్ 1 ఏమనుకోవచ్చు, ఈక్వేషన్ 2 3 రూపంలో చూపించాను. T1 T2 ఉష్ణోగ్రతల వద్ద రేట్ స్థిరాంకాలు K1 K2 అనుకుంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 3ని 2 నుంచి సబ్స్టిట్యూట్ మైనస్ చేయండి. 3 మైనస్ 2 ఈక్వేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, log K2 మైనస్ log K1 ఈక్వల్స్ టు log A మైనస్ log A, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ EA బై RT2 2.303. ఇక్కడ చూడండి మైనస్ పెట్టి
ఇది మైనస్ EA1 RT1 2.303 కదా, మైనస్ EA/RT1 2.303 అవుతుంది. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, log K2 మైనస్ log K1 ఈక్వల్స్ టు మైనస్ EA/RT2 2.303 ప్లస్ EA/RT1 2.303 అయ్యింది. ఇక్కడ మనం విషయం ఏం తెలుసుకోవాలంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఏంటి, log A మైనస్ log B అంటే ఏమవుతుంది, log A/B అవుతుంది. ఇప్పుడు ఇది ఈ రూపంలోనే కదా ఉంది, log K2 మైనస్ log K1 ఏ రూపంలో ఉంది, log A మైనస్ log B రూపంలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, log K2/K1 ఈక్వల్స్ టు EA/2.303 R. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండిట్లోని EA/2.303 R కామన్గా ఉంది. ఇందులో కూడా EA R 2.303 ఈ 3 టర్మ్స్ కామన్గా ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తున్నాను, log K2 మైనస్ K1 ఈక్వల్స్ టు EA/2.303 R అని పెట్టి కామన్ తీసి అప్పుడు ఏం చేస్తున్నాను, 1/T1 మైనస్ 1/T2 అని రాసుకున్నాను. ఈక్వేషన్ 4. ఓకే, log K2/K1 ఈక్వల్స్ టు EA/2.303 R ఇంటూ 1/T1 మైనస్ 1/T2. అంటే మనకి యాక్టివేషన్ ఎనర్జీ తెలుస్తుంది ఎప్పుడు, K1 K2 వాల్యూ తెలిసినప్పుడు, T1 T2 వాల్యూ తెలిసినప్పుడు. అంటే T1 మరియు T2 ఉష్ణోగ్రతల వద్ద K1 K2 విలువను తెలుసుకొని పై సమీకరణంలో ప్రతిక్షేపిస్తాం. అప్పుడు ఏమొస్తుంది, ఉత్తేజిత శక్తి కనుక్కోవచ్చు. దీన్ని కనుక్కోవడానికి ఆయన ఏం చేశారంటే చూడండి, మరి EA వాల్యూని క్యాలిక్యులేషన్ మనం ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తాం. ఏం చేస్తాం, ఒక గ్రాఫ్ని ప్లాట్ చేస్తాం. ఈ గ్రాఫ్లో ఏం చేస్తాం, log Kకి 1/Tకి ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తాం. మనకి ఏమొస్తుంది, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది విత్ ద స్లోప్ మైనస్ EA/2.303 R. దీని నుంచి యాక్టివేషన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ఒకవేళ 1/Tకి అలాగే log Kలకి మధ్యన గ్రాఫ్ గీసినట్లయితే ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. దీని యొక్క వాల్ విలువ ఎంత అవుతుంది, మైనస్ EA/2.303 R. అంటే మనకి ఉత్తేజిత శక్తి తెలుస్తుంది. యాక్టివేషన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తాం దేని ద్వారా, అర్హీనియస్ ఈక్వేషన్ ద్వారా. ఓకేనా, థ్యాంక్ యూ.